దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుదత్త జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశము శ్రీ మహాసతి కట్ట. ఇది ఎక్కడ ఉందంటే గానుగాపూర్లో దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి నిర్గుణ పాదుకలు ఉన్నటువంటి మఠము నుండి కొంచెం వాకేబుల్ డిస్టెన్స్లో ఈ శ్రీ మహాసతి కట్ట అనేది ఉందండి. ఇంకా చెప్పాలంటే గానుగాపూర్లో చిదానంద ధర్మశాల అని చెప్పేసి ఉంది. ఆ చిదానంద ధర్మశాలకి ఎగ్జాక్ట్గా అపోజిట్లోనే శ్రీ మహాసతి కట్ట అనేది ఉంది. ఈ ప్రదేశం యొక్క విశిష్టత ఏంటంటే గురుచరిత్ర యొక్క 30, 31, 32 అధ్యాయాలు జరిగినటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం అండి ఇది. గురుచరిత్ర యొక్క 30, 31, 32 అధ్యాయాలలో ఏముంటుందంటే మాహూర్లో ఇద్దరు దంపతులు ఉండేవారు. అందులో భర్తకి ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అనేది వస్తుందండి. అప్పుడు వారు అనేకమైనటువంటి వైద్యులకు సంప్రదించగా వారు ఇంకా కొద్ది రోజులు మాత్రమే నీ భర్త బ్రతుకుతాడు అని చెప్పేసి ఆ భార్యకు చెప్తారు. అప్పుడు ఆ భార్య చాలా ఏడ్చుకుంటూ పల్లకీలో తన భర్తను మోసుకుంటూ గానుగాపూర్కి తీసుకొని వస్తుందండి. అంటే గానుగాపూర్లో దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఉన్నారు. తను తప్పకుండా తన భర్తను బ్రతికిస్తాడు అని చెప్పేసి నమ్మకంతో తన భర్తను గానుగాపూర్ వరకు తీసుకొని వస్తుంది. ఇంతలోనే ఆ భర్త మరణిస్తాడు. అప్పుడు దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తన అమృతమైనటువంటి స్పర్శని ఆ శవం మీద ఉంచి ఆ శవాన్ని బ్రతికిస్తాడు. ఈ మహిమాన్వితమైనటువంటి సంఘటన జరిగినటువంటి ప్రదేశమే గానుగాపూర్లో ఉన్నటువంటి శ్రీ మహాసతి కట్ట. మీరు కూడా ఎప్పుడైనా గానుగాపూర్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ శ్రీ మహాసతి కట్టని దర్శించండి. శ్రీ గురుదత్త జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుదత్త జై గురుదత్త.